విద్యార్థులను తిరగనివ్వకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా పనులు చేపిస్తున్నారని చెప్తా ఉన్నారు. లోపల ఎక్కడికక్కడ బ్యారికేడ్లు వేసినారు. బ్యారికేడ్లు వేసి మమ్మల్ని అక్కడ ఈస్ట్ క్యాంపస్ మా క్యాంపస్ ఉంటుంది. మా క్యాంపస్కి పోనీయకుండా వాళ్ళు బ్యారికేడ్లు వేసారు. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర ఇంతమంది పోలీసులు మోహరించారు. మా డైలీ యాక్టివిటీస్ కూడా అడ్డుకుంటున్నారు. అట్లా లోపల 40-50 జేసీబీలు వచ్చి వర్క్ నడుస్తున్నది. మొత్తం నిన్న చూసుకున్నట్టయితే 100-150 ఎకరాలను మొత్తం నాశనం చేసిరు. 3 పెద్ద కొండ చిలువలను చంపినారు నిన్న నైటు. అంటే ఎలాంటి జీవజాలం లేదు, అరుదైన పక్షి జాతులు, జింకలు, పక్షులు ఉన్నాయని చెప్పి అవన్నీ ఏమీ లేవు, అవన్నీ ఉత్తమ మాటలే అని చెప్పి చెప్తున్నారు. రాత్రి అంతా కూడా పక్షులు వచ్చిన వీడియోలు కొన్ని యూనివర్సిటీ నుంచి మాకు వచ్చినాయి. అవి నిజంగానా? ఎట్లాంటి పక్షులు, ఎట్లాంటి జీవజాలం ఉంది లోపల? ఇప్పుడు నేను చెప్పడం మీరు చెప్పడం కాదన్నా, నిన్న లైవ్గా వీడియో రికార్డ్ అయింది. ఎవరైతే డిఫారెస్టేషన్ జేసీబీలు వర్క్ నడుస్తున్నాయో అక్కడ చాలా వరకు నెమళ్ళు అరవడం జరిగింది. నిన్న పాములను చంపిర్రు. ఇవన్నీ వింటూనే ఉన్నాం కదా, మేము చెప్పడం కాదు కదా, డైరెక్ట్ విన్నారు కదా. జింకలు మొన్న ఎగిరి దుంకుతున్న జింకలు వీడియోలు కూడా ఉన్నాయి. అవసరమైన వీడియోలు కూడా ప్రొడ్యూస్ చేస్తాం మా ప్రూఫ్గా. సో ఇప్పుడు 400 ఎకరాల భూమిని ఇవన్నీ అంటే గతంలో టీఎన్జిఓ కాలనీకి అని చెప్పేసి కొంత భూమి పోయింది, గచ్చిబౌలికి హెచ్ఈ భూములే తీసుకున్నారు, గచ్చిబౌలి స్టేడియంకి సంబంధించి, IIITకి కావచ్చు, ఐఎస్బీకి కావచ్చు. ఇప్పుడు 400 ఎకరాలు కూడా అంటే ప్రభుత్వం ముందుకెళ్ళే యోచనలోనే ఉంది. మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుపోతున్నారు 400 ఎకరాల భూమిని పోకుండా అడ్డుకోవడానికి? ఇప్పుడు ఫస్ట్ 1975లో ఈ యూనివర్సిటీకి 2300 ఎకరాల భూమిని ఇచ్చారు 1975లో. దాని తర్వాత మోటేషన్ జరగలే, యూనివర్సిటీ పేరు మీద మోటేషన్ జరగలే. ఇది ఒకప్పుడు ఇది మొత్తం అవుట్స్కర్ట్స్లో, యూనివర్సిటీ అవుట్స్కర్ట్స్లో ఉండే కాబట్టి దీనికి ఎవరు రాలే. ఇప్పుడు దళారులు, రియల్ ఎస్టేట్ దళారు ఏం చేశారు, ఇది ఐటీ హబ్ అయింది, సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ హార్ట్ లా ఉంది. ఈ ఉన్నదాన్ని వాళ్ళు పీసెస్గా చూసుకుంటున్నారు. ఈ 400 ఎకరాలు ఎక్కడ ఉన్నది ఇక్కడ చూసుకున్నారు. ఫస్ట్ ఐఐటి హైదరాబాద్కి ఇచ్చారు, స్టేడియంకి ఇచ్చారు, మున్సిపల్ ఆఫీస్కి ఇచ్చారు, మండల ఆఫీస్కి ఇచ్చారు, జేఎన్యూ నవోదయకి ఇచ్చారు, టీఐఎఫ్ఆర్కి ఇచ్చారు, ఎన్ఐఏబికి ఇచ్చారు. ఇవన్నీ ఇయ్యంగా కూడా మళ్ళీ ఇప్పుడు ఇదే 2300 ఎకరాల నుంచి మళ్ళీ 400 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఇప్పుడు 1700 కాదు 1100 ఉన్నది ఇప్పుడు అంత పోగా. ఈ 400 పోతే ఇప్పుడు 1100 ఎకరాలు మాత్రమే యూనివర్సిటీ మిగులుతుంది. సో మరి ఆ భూములు కాపాడుకోవడానికి మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుపోతా ఉన్నారు? ఏమైనా ప్రోగ్రామ్స్ ఇంకా పెంచే అవకాశం ఉందా? పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు ఎక్కడికక్కడ. అంటే మీరు చట్టపరంగా వెళ్ళే అవకాశం ఉందా, లేక ప్రొటెస్ట్లు కూడా చేస్తారా? ప్రొటెస్ట్లు చేస్తాము, వీళ్ళని లీగల్గా కూడా ఎదుర్కొంటాము. వీళ్ళు కావాలని ఏం చేశారంటే ఈరోజు హాలిడేస్ చూసుకొని కరెక్ట్ హాలిడేస్ టైంలో, ఈరోజు రేపు స్టేట్ హాలిడేస్ టైంలో వచ్చారు. ఆల్రెడీ మా 2 స్టూడెంట్స్ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఎఫ్ఐఆర్ కూడా డిటైన్ చేసారు, వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. మేము కూడా దాన్ని కూడా లీగల్గా ఫైట్ చేస్తాం. ఇప్పుడు చట్టపరంగా ఒక రాజ్యాంగం ఆధారంగా ఒక ఇందిరాగాంధీ చొరవ తీసుకొని యూనివర్సిటీని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏర్పడింది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీ నుంచి 400 ఎకరాల భూములు లాక్కుంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫస్ట్ ఇది విద్యార్థులను అణచివేయడం అంటే ఇదో భారీ కుట్రగా చూస్తున్నాం మేము. అండ్ వీళ్ళు అంటే ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని కొలువుదీరి, అంటే ప్రజల ఆకాంక్షలను కాపాడుతూ కొలువుదీరిన ఈ ప్రభుత్వం విద్యార్థులు చదువుకునే స్పేసెస్ను నిర్దాక్షిణంగా, డ్రెకోనియన్గా చాలా ఈ భూములను లాక్కోవడం అనేది చాలా, అది ఒక నియంతృత్వానికి ఇదొక మరో చిత్రికగా చూస్తున్నాను నేను. ఇంకో అన్నిటికంటే చాలా బాధాకరమైన అంశం అయితే, ఏదైతే మేధావులు కలిసి, ఏదైతే సివిల్ సొసైటీ కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందు పెట్టినారో, ఈరోజు ఆ మేధావులు మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఇదే కోదండరామ్ గారు ఇక్కడే స్టూడెంట్గా పనిచేసినారు, ఇప్పుడు అదే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇదే హరగోపాల్ గారు ఇక్కడే పాఠాలు చెప్పారు. అంటే ఏదైతే ఏ సివిల్ సొసైటీ అయితే ఏ మేధావులు అని పొద్దున్న లేస్తే గత ప్రభుత్వం మీద గగ్గోలు పెట్టినారో, ఈరోజు ఆ మేధావులు ఎవరు ఎక్కడ స్పందించకపోవడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు. రెండోది ఏంటంటే, ఈ శని ఆదివారాలలో 300-400 ఎకరాలను అంటే యూనివర్సిటీ ల్యాండ్స్ను కబ్జా చేయడం, అంటే నిజంగా దాన్ని అంటే బుల్డోజర్స్తోని ఆ విధంగా చేయడం అనేది అది చాలా దారుణమైన అంశం. ఇంకోటి ఏంటంటే, ఇదే రాహుల్ గాంధీ గారు చదువుకున్న క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ, హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, అది కూడా 3,000 ఎకరాలు ఉంది కదా. అంటే ఒక ప్రధానమైన వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, యూనివర్సిటీకి ఇంత భూములు ఎందుకని. మరి అదే క్యాంబ్రిడ్జ్లో, అదే హార్వర్డ్లో మరి 3,000 ఎకరాలు ఉన్నాయి కదా. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఒకసారి దీని మీద పునరాలోచించాలి. మేము విద్యార్థులుగా మేము కూడా దీని మీద కొట్లాడుతూనే ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం లీగల్ కూడా కొట్లాడుతూనే ఉంటాం. గతంలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు, ఆయన మరణం అప్పుడు కూడా రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా యూనివర్సిటీలో విద్యార్థులు మాట్లాడారు. ఇప్పుడు ఇదే విద్యార్థులు కొట్లాడుతూ ఉన్నారు, మా యూనివర్సిటీ భూములు తీసుకోవద్దని చెప్పేసి. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి అనుకూలంగా స్పందించట్లేదు. దీనిపైన మీరు ఏమంటారు? మనం గుర్తుపెట్టుకుంటే, రాహుల్ గాంధీ పొలిటికల్ అరంగేట్రం అయింది నన్ను అడిగితే హెచ్యు రోహిత్ వేముల ఇన్సిడెంట్ తర్వాతనే. ఆయన అంతకుముందుకు పాలిటిక్స్లో ఉన్నా కూడా ఆయన ఒక లీడర్గా ఎస్టాబ్లిష్గా అయ్యింది హెచ్యు రోహిత్ వేముల ఈవెంట్ వల్లనే. అట్లాంటి యూనివర్సిటీ మీద ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం
ఇట్లా చర్యలు చేస్తున్నప్పుడు మేము చాలా బాధాకరంగా వ్యక్తం చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీకి మేము అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా మేము చెప్పేది ఒకటే అనమాట. బేసిక్గా యూనివర్సిటీ లాస్ట్ 30-50 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చాలా తక్కువ ఉండే, డిపార్ట్మెంట్ తక్కువ ఉండే. దాంట్లోంచే 3 ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవారు. సో ఒక 2 మంత్రులు మా యూనివర్సిటీ స్టూడెంట్సే. అట్లాంటప్పుడు ఈ యూనివర్సిటీ మా డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు 400 acres కంటెస్టెడ్ ల్యాండ్లోనే ఉందన్నమాట. ఇట్లాంటి సిచ్యువేషన్లో వీఆర్ ఓన్లీ మేము ఎడ్యుకేషన్కే ఇంకా హెల్ప్ చేస్తున్నాము, తెలంగాణ అప్లిఫ్ట్మెంట్ కోసమే చేస్తున్నాము. అట్లాంటప్పుడు దీన్ని అణిచివేయడం చాలా తప్పు అని మేము వ్యక్తం చేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.